సుమిత్ర దగ్గరకు దీప వచ్చి అమ్మ ఏం కావాలమ్మా ఏం తీసుకుంటారు అంటూ అమ్మ అమ్మ అని పిలుస్తుంది. దాంతో అక్కడ ఉన్న సుమిత్ర అయితే నువ్వు ఇంకొకసారి నన్ను అమ్మ అని పిలిచావంటే మర్యాదగా ఉండదు అని చెప్పి సుమిత్ర వార్నింగ్ ఇస్తుంది. దాంతో అక్కడికి కార్తీక్ వచ్చి ఏంటత్త నువ్వు ఒక యజమానురాలివి కదా, అందుకే అమ్మ అని పిలిస్తే తప్పేముంది, అయినా సరే దీపకి అమ్మ వరుసే కదా నువ్వు అవుతావని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న సుమిత్ర అయితే ఏ వరుస అయినా సరే అలా పిలవడానికి వీల్లేదు, తను నన్ను అలా పిలిచే హక్కు అస్సలు లేదు, నా కూతురు మాత్రమే, నా రక్తం పంచుకొని పుట్టిన కూతురు జ్యోత్స్న మాత్రమే నన్ను అమ్మ అని పిలవాలి అని చెప్పి అంటుంది. అది వినగానే కార్తీక్ దీప వాళ్ళిద్దరూ కూడా మనసులో చాలా బాధపడుతూ ఉంటారు. ఇక అక్కడ ఉన్న కార్తీక్ అయితే ఇలా అంటూ ఉంటాడు, జ్యోత్స్న నాకు మరదలైనట్టు దీప నాకు భార్య అయినప్పుడు తను నీకు అమ్మాయి కదా అవుతుంది, నువ్వు దీపకి కూతురు వరుసే కదా అవుతావు, అందుకే అమ్మ అని పిలుస్తుంది, పోనీ యజమానురాలు అనుకొని అమ్మ అని పిలుస్తుంది అని చెప్పి అంటాడు. అది వినగానే అక్కడ ఉన్న సుమిత్ర అయితే ఏ విధంగానూ నన్ను అమ్మ అని పిలవడానికి వీల్లేదు అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న దీప అయితే నేను ఏ తప్పు చేశానమ్మా, ఎందుకమ్మా నన్ను ఇంత దూరం పెడుతున్నావని చెప్పి దీప సుమిత్రతో అంటుంది. అది వినగానే సుమిత్ర అయితే చెప్పలేనన్ని తప్పులు చేశావు, ఆ తప్పులన్నీ ఇప్పుడు బయట పెట్టే ఉద్దేశం అయితే మాత్రం నాకు అసలు లేదు, మర్యాదగా మీరు ఎక్కడి నుండి వెళ్తారా లేదా, అసలు మిమ్మల్ని పనివాళ్ళగా పెట్టింది నా కూతురు జ్యోత్స్న, తనని అనాలి, ఇలాంటి వాళ్ళు పనివాళ్ళు అవ్వడం, రోజు మీ మొఖాలు చూడడం నాకు చాలా కంపరంగా ఉంది, అసలు మీ మొఖాలే చూడకూడదు అనుకుంటే రోజు రోజుకి మీరే నా ముందు వచ్చి నిలబడుతున్నారని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న దీప కార్తీక్ వాళ్ళిద్దరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.